జై శ్రీరామ్, శ్రీమాత్రి మహా, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకందరికీ సుమాంజలు. సహజంగా మన ఇళ్లలోని ఒక ఆచారం ఏంటంటే, పిల్లలు పుట్టినప్పుడు పెద్దల జ్ఞాపకార్థం పెద్దల పేర్లు పెట్టుకోవడం ఒక ఆనవాయితీ ఉంటుంది. తండ్రి వైపు కానీ, భర్త వైపు కానీ, భార్య వైపు కానీ, వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళ పేరు పెట్టుకొని గారం చేస్తాం మన పిల్లల్ని. చిన్నప్పుడు ఈ గారం చేసి క్రమంలో పిల్లాడు ఎదిగి క్రమంలో నీ అమ్మ అంటారు. మనం తబ్బిబ్బి అయిపోయి నాన్నగారు నీ అమ్మ అన్నారే అని సంబరపడతాం. అప్పుడు సంబరపడి కన్నా పెళ్ళుమని ఒకటి పీకితే వాడు పెద్ద అయ్యాకో ప్రకాష్ రాజులాగో ఇంకో రామ్ గోపాల్ వర్మలాగో ఇలా తయారవ్వరు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశారు. తెలంగాణకు వెళ్తుంటే అక్కడ రాజకీయ పక్షాలు విమర్శించాయంటే ఆయన్ని ఏదో రకంగా ఒక కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళకి పోటీ వస్తారు కాబట్టి వాళ్ళ ఇబ్బంది వాళ్ళకు ఉంది కాబట్టి పోటీ చేయాలి. అసలు ఆలు చూలు లేని ఎవడో తెలియని ఒక సోంబేరి ప్రకాష్ రాజ్ అనేవాడు, మీరు వస్తానంటే మేము వద్దంటామా, ఊరికినే వస్తారా, పొత్తులతో వస్తారా, చెప్పండి దొరా, ఏమిటిది, వీడికి సంబంధం ఏంటి? ప్రకాష్ రాజ్ అనేవాడు ఆంధ్రవాడా, తమిళనాడా, కర్ణాటకయా, లేకపోతే నార్త్ ఇండియానా? అసలు వీడికి రాజకీయాలకి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ అనాల్సిన ఇదేంటి? సోషలిస్టా, మార్క్సిస్టా, లెనినిస్టా, లేకపోతే సెక్యులరిస్టా, లేకపోతే ఇంకో రకం? వీడికి ఒక భావజాలం లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు తనలాగే ఒక స్టార్ హీరో, తనలాగే అనుకుందాం పోని, అతని ఆత్మతృప్తి కోసం అతను రాజకీయాల్లో సక్సెస్ అయిపోయాడు. మనం ఎందుకు అవ్వలేదు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పుట్టిన వెంటనే సక్సెస్ అయిపోలేదు. పడతాడు, లేచాడు, నిలబడ్డాడు, నడుస్తున్నాడు, పరిగెట్టి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఎలక్షన్ పోటీ చేసావు, ఓడిపోయావు. ఒక ఓటమితో ఆగిపోతే నీళ్ళని సన్నాసులు ఆగిపోతారు. సమర్థులు, సత్యాన్వేషకులు ఎప్పుడు కూడా ఒక ఓటమితోటి ఆగరు. నీకు ఎందుకు వచ్చింది పోయే కాలం? మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లో ఒక బఫూన్ గారి చేతిలో ఓడిపోయావు నువ్వంటే. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలకి ఓ చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ ఆర్టిస్టులు ఎవరు వెళ్ళి చెప్పలేరు నీ విన్యాసాలు, వాళ్ళ దాకా వెళ్ళవు. కాకపోతే ఆర్టిస్టులందరికీ నువ్వెంత ఎదవ కాకపోతే బఫూన్ గాడని మా ప్రెసిడెంట్ అవితే పర్లేదు, కానీ ఈ ప్రకాష్ రాజు వద్దు అని వాళ్ళు అనుకున్నారంటే నువ్వెంత సన్నాసివో. నువ్వు పనిచేస్తున్న సినీ ఫీల్డ్లో నిర్ణయిస్తే నువ్వు ప్రజల గురించి నువ్వు ఉద్ధరించి చచ్చేదేంటి అంటే పాపులర్ అవ్వాలి. పాపులర్ నువ్వు సినిమాల ద్వారా ఈవేళ భారతదేశంలో టాప్ ఆర్టిస్టుల్లో బెస్ట్ యాక్టర్వి. అది ఎటువంటి సందేహాలు కోట శ్రీనివాసరావు గారి తర్వాత తెలుగు భాషలో కానీ అన్ని కోట శ్రీనివాసరావు గారి తర్వాత అన్ని షేడ్స్ చేసి మంచి ఆర్టిస్టు నువ్వు. నీ ఆర్టిస్ట్ సినిమాల వరకే పాపులారిటీ రాలేదంటే పాపులారిటీ కేవలం సినిమాల వల్ల రాదు, నీ వ్యక్తిత్వంలో వస్తుంది. ఓ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టు నెవర్ కంపేర్ విత్ అదర్స్. పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా మనం మళ్ళా ఆలోచిస్తే ఎదుగుతాం, కానీ ఒక వ్యక్తితో కంపేర్ చేసుకుంటే జీవితం ఎప్పుడు వస్తుంది. నీ బతుకల్లా పడి ఆడవడమే కానీ నీ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం? ఎందుకు వచ్చిన బతుకు? ట్వీట్లు పెట్టడం నీకేంటి సంబంధం? ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, నార్త్ ఇండియాలో కానీ నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న పబ్లిక్ ఏమైనా సర్వీస్ చేస్తున్నావా? చేసే ఉద్దేశం ఉందా? జనాల పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి నువ్వు ఏమన్నా చేయగలవా? పోనీ ఏమన్నా సోషల్ సర్వీస్ చేస్తే ఇవేమీ లేవు. ట్వీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ అంత పాపులర్ అయిపోదామంటే ఏది కూడా మనకి జీవితంలో సులువుగా రాదు. ఏడ్చేవాడికి ఏదీ రాదు, ఇది చెప్పేది. కాబట్టి దయచేసి ఇది సోషల్ మీడియాలోని పొల్యూషన్, మీలాంటి వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో పొల్యూషన్కి తప్పించి మరెందుకు పనికిరాదు. సమాజానికి నువ్వు ఇచ్చేది ఏంటంటే నీకు ఒక ఐడియాలజీ లేదు. నీకున్న హిడెన్ ఎజెండా ఏంటంటే ఓ మతాన్ని ప్రమోట్ చేయాలి, దానికి ఎన్డీఏని టార్గెట్ చేయాలి, నరేంద్ర మోడీని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. నీ బతుక్కి నీకు తగ్గ స్థాయి వాళ్ళని చూసుకొని పోటీ పడి, కానీ నువ్వు ఎంచుకున్న మార్గం
అసంభవమైన మార్గాన్ని ఎంచుకున్నావు. నిన్ను కనీసం నీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. రేపన్న రోజు ఒక మనిషి చస్తే నలుగురు రావాలి, 10 మంది రావాలి, అలా బతకాలి. బతికేమంటే అది బతుకు, కానీ నీలాంటి కుక్క బతుకు బతికి కన్నా చావడం మంచిది. నీ వల్ల సమాజానికి ఏ విధమైన ఉపయోగాలు, నేను ఎప్పుడు కూడా ఎవరిని కానీ సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేసే వాళ్ళని మనం ఆదిలోనే తుంచకపోతే ఇదొక ఇప్పటికే ఓ వైరస్లా వ్యాప్తి చెందిస్తుంది. సోషల్ పొల్యూషన్ సైకలాజికల్ పొల్యూషన్గా మారి మనుషుల జీవితాల్లో ఛిద్రం చేసి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళని ఆదిలో తుంచకపోతే ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ అవుతుందని చెప్తూ, ఏది ఏమైనా ప్రకాష్ రాజు లాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా ఇగ్నోర్ చెయ్యాలి. అతనికి రెస్పాన్స్ అయితే నా అంతటి వాడు లేడనుకుంటాడు. ఓ బఫూన్ చేతిలో ఓడిపోయిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్, నీకు పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని తెలుసుకుంటామని కోరుకుంటూ, వందే మాత్రం, జై హింద్.